అహంకారం అంటే అహంకారం మనిషిని మోసం చేస్తుంది. ఆగండి. అహంకారం మనిషిని మోసం చేస్తుంది. భగవంతుడు మహాభారత యుద్ధ సైన్యాన్ని నాకు కనిపిస్తున్న యువరాజా. పాండవులు కౌరవులు ఇద్దరు క్షత్రియులు కానీ ధర్మం పాండవుల నిజమైన ఆయుధం ధర్మమైన శక్తి. అసత్యంతో గెలవడం కన్నా ధర్మంతో ఓడిపోవడమే నాకు గర్వం. మాతా పితా గురువు వారిని గౌరవించడం నా ధర్మం. వారి ఆశీర్వాదం నా విజయానికి మూలం. నేను పాంచాల రాజ్యం నుండి నా రాజ్యం పాంచాల రాజ్యం ద్రోహించాడు నా స్నేహితుడు కానీ అవమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ధర్మం కోసం పోరాడడం నా కర్తవ్యం. అందరికీ మానవ శుభమంగళం. నా గంగపుత్రుడైన దేవవ్రతాన్ని 4 దిక్కుల భూమిని ఆకాశాన్ని సాక్షులుగా చేసి నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను. ఎవరిని వివాహం చేసుకోను. సంతానహీనుడుగానే జీవిస్తాను, మరణిస్తాను. నా బలంతో ధర్మం గెలుస్తుంది. శత్రువులను జయింపచేయడమే నా పని. పాండవుల గౌరవం నా ధర్మం. దాన్ని ఎవరూ గ్రహించలేరు. థ్యాంక్ యూ. అశ్వత్థామను నా తండ్రి గౌరవం కోసం నేను ప్రాణం ఇస్తాను. పాండవులు నా తండ్రిని చంపి మోసం చేసి చంపారు. నా తండ్రిని మరణమైన కారణం వారందరికీ శిక్ష తప్పదు. నేను కాదవండి ధైర్యవంతుని నిజాయితీవంతుని. విజ్ఞానం ధైర్యం నిజాయితీ నిజైన ఆయుధాలు. విజ్ఞానం నిజాయితీ లేకుండా యుద్ధం విజయవంతం కాదు. పరాక్రమి ధర్మం కోసం మాట కోసం నేను ఏదైనా త్యాగం చేయగలను. సూర్యదేవుడి ఆశీర్వాదంతో పుట్టిన నేను. నా నిజాయితీయే నా ఆయుధం. పాండవులలో 3వ వాడిని కృష్ణుడి మార్గదర్శి. యుద్ధభూమి నన్ను పిలుస్తుంది. ధర్మం కోసం పోరాడమే నా కర్తవ్యం. అది పాండవుడిగా నా గౌరవం. థ్యాంక్ యూ. పాండవులు సుందరి వారిని ధైర్యవంతులు. నా చాతుర్యత నా గొప్ప కుటుంబానికి. I came very late today. I came according to my time actually, but I have missed a lot of performances, right? I think I'm not wrong here. So many little Krishnas, looking like Krishnas, but actually I want to say one thing is very nice performances. Very beautiful performances, and you are looking like very
గార్జియస్. అండ్ ఇంత కష్టపడి డైలాగ్స్ అన్ని నేర్చుకొని మీరు ముఖ్యంగా ఫస్ట్ పిల్లలు, తర్వాత పేరెంట్స్ మీకు నేర్పించడంలో ఫస్ట్ పాత్ర పోషించిన టీచర్స్, వీళ్ళందరికీ మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలందరికీ ఒకసారి గ్రాండ్ సపోర్ట్ కొట్టుకోండి. మన చెప్పండి మనమే కొట్టుకోవాలి. అండ్ నో ప్రాబ్లం, టీచర్స్ పేరెంట్స్ అందరికీ సపోర్ట్ కొడుతున్నాం కదా. ఎస్, మీ అందరు చాలా బాగా. యాక్చువల్లీ మీరు తీసుకున్న థీమ్ అనేది చిన్న థీమ్ కాదు, సింపుల్ థీమ్ కాదు. ఐ థింక్ మీ అందరికీ తెలుసు మహాభారతం అనే ఒక థీమ్ ఎపిక్ మనకి మన జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవద్దు అని జీవిత పాఠాలు తెలియజేసే ఒక ఎపిక్. సో ఎపిక్ ని మీరు కళ్ళ ముందట పాత్రల రూపంలో, క్యారెక్టర్స్ రూపంలో తీసుకొచ్చి మీ డైలాగ్స్ చెప్పినందుకు రియల్లీ చాలా 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 థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా పనిచేసి ఉంటారు, రైట్? అండ్ టీచర్స్ కి పేరెంట్స్ కి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంతటితో మన ప్రోగ్రామ్ వైండ్ అప్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చిల్డ్రన్స్ డే కోసం వెయిట్ చేద్దాం. First of all, I would like to greet on the event of Children's Day. Happy Children's Day. We all gather here to celebrate our national festival, Children's Day. Every year we celebrate our beloved Pandit Jawaharlal Nehru's birthday as Children's Day. Now let us invite our principal and director, she is none other than Srimati Shada Ma'am Garu onto the dais. What is today's special? What it means? Yes, Chacha Nehru's birthday. So we are celebrating Happy Children's Day. So చిల్డ్రన్స్ డే రోజు మాత్రమే మనం సంతోషంగా ఉండడం కాదు, ప్రతిరోజు సంతోషంగా ఉండాలి కదా. మనం మరి ప్రతిరోజు సంతోషంగా ఉండాలంటే మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం కదా. పిల్లలందరూ కూడా చాలా సున్నితమైన మనసులు కలిగి ఉంటారు. ఒక క్షణం వాళ్ళు బాధపడ్డప్పటికీ మరి క్షణంలోనే మళ్ళీ మనని ప్రేమతో దగ్గరకు వస్తారు. ఈవెన్ 10 పిల్లలు కూడా నేను అప్పుడప్పుడు కోపడుతూ ఉంటాను. చాలా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది వాళ్ళు చేసే పనులను బట్టి. అట్లా గట్టిగా మాట్లాడినప్పటికీ 10 నిమిషంలోనే వాళ్ళు మళ్ళీ మాతో హ్యాపీగా ఆనందంగా ఉంటారు, నేను చెప్పినట్టు వింటారు. అదే పిల్లల మనస్తత్వం. సో పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తే వాళ్ళు మనని అంత ప్రేమిస్తారు. సో అందులో భాగంగానే ఈరోజు మనం మహాభారతంలోని పాత్రధారులందరినీ కూడా తీసుకొని మహాభారత
మహాభారతం యొక్క థీమ్ మీకు చూపెట్టాలనే ఉద్దేశంతోనే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కూడా మహాభారతంలోని పాత్రలే ధరించారు అందరూ. వాళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తారు, చూసి వాళ్ళని ఆశీర్వదించండి పెద్దలందరూ. థ్యాంక్ యూ. Jawaharlal Nehru was born on 14 November 1889 at Allahabad in Lucknow. He was the first Prime Minister of India. His parents were T. Swarupa Rani and Motali Nehru. He completed his schooling in Allahabad. He went to England for higher studies. After completing his education, he worked as an advocate in Allahabad. He is not satisfied with his job and joined as the member of Indian Congress. He married with Kamala Nehru in the year 1960. So his birthday is celebrated as Children's Day. His birthday is celebrated all over India as Universal Children's Day. Hey, listen. Firstly, the importance of Mahabharata. It is the source of culture, ethical and spiritual guidance in India and beyond. It refers as a moral and physical text that explores these concepts of dharma. It is considered a religious text for the Hindus. Now, on this special theme of Mahabharata, our little birds from LKG and UKG, they came in different fancy dresses. We are excited to see our beautiful birds. My name is Karthik. I am studying in second class. Raja Kumar Dino Dharmana
కృతిక చూడు అర్జునుడు Thank you. Hare Hare. My name is Karthik. I'm studying in second class. నేను ధర్మరాజుని. పాండవులు పెద్దవాడిని. సత్యం గెలవడం కన్నా సత్యంతో ఓడిపోవడమే నాకు గౌరవం. థ్యాంక్ యూ. హ్యాపీ చిల్డ్రన్స్ డే. హలో ఇది చూడు చూడు I am studying in second class. My role is Arjunudu. నేను అర్జునుడు పాండవులలో మూడో వాడిని. నా బాణం నా శక్తి. శ్రీకృష్ణుడు నా స్నేహితుడు. థ్యాంక్ యూ. I am studying in second class. My role is Uttara. నేను ఉత్తర. విరాటరాజు కూతురిని అర్జునుడి శిశురాలిని. యుద్ధంలో నా భర్త చనిపోయి నట్లుడు యుద్ధంలో నా భర్త చనిపోయినా నా మనసు ధర్మంతో నిలిచింది. హ్యాపీ చిల్డ్రన్స్ డే ఆల్ ఆఫ్ యూ.
హృదయపూర్వకంగా థ్యాంక్ యూ. Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. రావణాసుడు శివుడి దగ్గర ఉన్న ప్రత్యేకమైన ఆత్మలింగాన్ని తీసుకోవడం కోసం ఘోరమైన తపస్సును చేశాడు. అప్పుడు దీనిని చూసిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. భక్త నీకు ఏమి కావాలో కోరుకోనాయన. ఆత్మలింగం ఎంతో విలువైనది కదా, అది నాకు కావాలి. సరే, ఇది ఇచ్చేటప్పుడు ఒక విన్నపం. నువ్వు దీన్ని ఎట్టి పరిస్థితిలో కింద పెట్టకు. ఎందుకు స్వామి? నువ్వు ఎక్కడైతే ఈ ఆత్మలింగాన్ని కింద పెడతావో అక్కడే ఇది ప్రతిష్ఠింపబడుతుంది. అలాగే. అప్పుడు శివుడు వెళ్ళిపోతాడు. రావణాసుడు ఆ ప్రత్యేకమైన ఆత్మలింగాన్ని తీసుకొని తన లంకకు వెళుతుండగా శ్రీ మహావిష్ణువు చూసి ఇలా అనుకున్నాడు. ఆత్మలింగం రావణాసుడి చేతిలో ఉండడం అంత మంచిది కాదు. నేను గణేశుడి వద్దకు వెళ్ళి సహాయం కోరుతా. అప్పుడు శ్రీ మహావిష్ణువు గణేశుడి వద్దకు వెళ్ళి సహాయం కోరాడు. ప్రణామాలు మామగారు. ఏమైంది? ఎందుకు ఇటుగా వచ్చారు? అంతా మంచిదే కదా. గణేష, రావణాసుడి చేతిలో ఆత్మలింగం ఉంది. అది చాలా ప్రమాదం. నువ్వే ఏదో ఒకటి చేసి రావణాసుడి చేతిలో ఉన్న ఆత్మలింగం తనకు దక్కకుండా చేయాలి. మీరు నిశ్చింతగా ఉండండి మామగారు, నేను అంతా చూసుకుంటా. అప్పుడు గణేశుడు రావణాసుడు వెళ్తున్న దారిలో గొర్రెల కాపరిగా మారాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రకృతిని సంధ్యా సమయం అయినట్లుగా చేశాడు. దీన్ని చూసిన రావణుడు ఇలా అనుకున్నాడు. అయ్యో, నేను ఇప్పుడు సంధ్యా పూజ చేసుకునే సమయం అయింది. ఈ ఆత్మలింగాన్ని ఎవరికి ఇయ్యాలో? అప్పుడు రావణుడు అక్కడున్న గొర్రెల కాపరిని పిలిచాడు. ఓ బాలక, ఇలా రా. ఎందుకు నన్ను పిలిచారు?
నేను సంధ్యా పూజ చేసుకునే సమయం అయింది. ఈ ఆత్మలింగాన్ని కొద్దిసేపు పట్టుకుంటావా? అలాగే. ఈ ఆత్మలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు. అలాగే. నాది ఒక్క విన్నపం. నేను రావణ 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 అని 3 సార్లు పిలుస్తాను. నువ్వు కనుక రాలేదనుకో, నేను ఆత్మలింగాన్ని కింద పెట్టి వెళ్ళిపోతాను. అలాగే. అప్పుడు రావణాసుడు తన సంధ్యా పూజ చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ గొర్రెల కాపరికి ఇది తెలుసు. ఏమిటంటే రావణుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తన పూజ మధ్యలో నుండి రావడని తెలుసు. అప్పుడు గొర్రెల కాపరి రావణ 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 అని 3 సార్లు పిలిచి ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టేసి వెళ్ళిపోయాడు. రావణ రావణ రావణ. తన పూజ అయిన తర్వాత రావణుడు వచ్చి చూసే వరకు ఆత్మలింగం ప్రతిష్ఠింపబడుతుంది. అది అక్కడ నుండి కదలదు. అప్పుడు రావణుడికి తెలిసింది, వచ్చిన గొర్రెల కాపరి ఎవరో కాదు, గణపతి. ఈ ఆత్మలింగం ఎక్కడుందో తెలుసా? ఈ ఆత్మలింగం మన భారతదేశంలోని రామేశ్వరంలో ఉన్నది. థ్యాంక్ యూ. Now 4th class are performing the script of Ekalavya. The characters are Dronacharya, Ekalavya, Kaurava, Pandava, Arjuna. Dronacharya was the royal teacher of Pandavas, Kauravas of Hastinapura. He was the master of archery. Arjuna was his favorite student. Dronacharya said to Arjuna that he will make the great archery in the world. Ekalavya was an active boy. One day, he watched Dronacharya teaching archery. He went near Dronacharya and asked him to teach the archery. Who are you? Dronacharya asked. I am the son of the chief of jungle, tribesman. Tribesman? Don't you know I teach only the princess? Ekalavya was very disheartened. He obeyed Dronacharya and returned to the forest. Then he made a clay image of Dronacharya. He practiced archery day and night, and he became a master of archery. One day, Dronacharya, Arjuna, Pandava and Kaurava came to the forest with a dog for hunting. Suddenly, the dog started barking, and arrows came from somewhere and stuck to the mouth of dog. Soon they saw the young man with a bow and arrow. Who are you? Dronacharya asked. Sir, I am Ekalavya, the son of the Nishada chief. Have you shoot these arrows at the dog? Yes, sir, I have. Who is your guru? My guru is Dronacharya. When did I teach you? I made a clay image of you and practiced the shooting arrows. Dronacharya was excited and felt proud. If you are my student, give me good dakshana. I am ready to give if you ask anything. Then give me your right thumb.
Ekalavya cut his right thumb and placed it as Guru's feet. Okay, I will accept you as my Guru. The theme of the story is we should respect teachers and parents. Thank you, children. Thank you very much. My name is Vidya. I am studying in 4th class. My role is Gopika. My private studying in 4th class. My name is Gopika. మా కృష్ణుడు మళ్ళీ వెన్న దొంగలించాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా మగన్చోర్ అని పేరు తెచ్చుకున్నాడు. కృష్ణ, నువ్వు నా మట్టి గిన్నెని పగలగొట్టావు, కానీ నువ్వు చూసి కూడా రావడం లేదు. కృష్ణ, నీ భార్య వేసనలో మా మనసు ఉండిపోతుంది. సుమలత టీచర్ రూపం. మహాభారతంలో నా పాత్ర పేరు గాంధారి. నా భర్త పేరు ధృతరాష్ట్రుడు. నాకు 100 మంది పుత్రులు. వాళ్ళను కౌరవులు అని పిలుస్తారు. నా భర్త అందునని నేను కూడా జీవితాంతం కళ్ళకు గంటలు కట్టుకున్నాను. అద్భుతమైన విధేయతకు చెందినది. నేను త్యాగం, ధర్మబద్ధత మరియు తల్లిన నా న్యాయబుద్ధి గొప్పది. థ్యాంక్ యూ. నా పాత పేరు కుంతిదేవి. మహాభారతంలో నా పాత పేరు కుంతిదేవి. తల్లిని జీవితంలో ధర్మం తప్ప మరేమి శాశ్వతం కాదు. మా హృదయం ఎప్పుడు న్యాయం వైపే ఉంటుంది. థ్యాంక్ యూ. పవిత్ర గంగను నేను భూమికి చేరినీవు అది నేను. భగీరథుడి తపస్సులో భూమి పైకి వచ్చాను. నా ఒడిలో స్నానం చేస్తే పాపం దూరం అవుతుంది.
మనసు శాంతి పొందుతుంది. ధన్యవాదాలు. నా పేరు సాయి. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర పేరు సత్యవతి. నేను సత్యవతి ఉత్తర కాలం నుంచి మహారాణి అయ్యాను. నాకు సువాసన కళ్ళన సత్యగంధం ఉంది. అందుకే నన్ను సత్యవతి అని పిలుస్తారు. నేను కేవలం రాణినే, కానీ పూర్వంశ భవిష్యత్తు నా చేతిలో నడిచింది. ధన్యవాదాలు. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా రోలు అగ్నిదేవి. నేను అగ్నిదేవిని. పవిత్రత, శక్తి మరియు త్యాగానికి ప్రతీక. నా జ్వాలల్లో పాపం కరిగిపోయింది. ధర్మపరుల హృదయంలో నేను నివసిస్తాను. అగ్నితో యజ్ఞం, అగ్నితో పవిత్రం. నేను సాక్షిగా ఉన్న ప్రతి విషయం నిజమవుతుంది. థ్యాంక్ యూ. నేను సుభద్రని, శ్రీకృష్ణుని చెల్లి, అర్జునుని భార్య, అభిమన్యుడి తల్లి. నా హృదయం ప్రేమతో నిండింది. కానీ ధర్మం కోసం నా మనసు కఠినమైనది. నా జీవితం ప్రేమ, ధర్మం, త్యాగం. ధన్యవాదాలు. నేను ఉత్తర రాజకుమార్తెని. అర్జుని శిష్యురాలిని. అభిమన్యుని భార్యని. యుద్ధంలో నా భర్త పోయినా నా మనసు ధర్మంలో నిలిచింది. నా గర్భంలో ఉన్న పరీక్షితుడు పాండవుల వంశం కాపాడాలని నా ఆశ. థ్యాంక్ యూ. మాతృయుగం ఎప్పుడు న్యాయం వైపు ఉంటుంది. బలరామ నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను శిఖండి. నేను భయం లేని ధర్మానికి చిహ్నం. నేను న్యాయం కోసం పోరాడుతాను. సుహాస్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా క్యారెక్టర్ పాండురాజు. నేను పాండురాజు. నేను పాండవులకు తండ్రిని. నా కుమారుల ధర్మం, న్యాయం, నియమ నిబద్ధతలు నాకెంతో గర్వకారణం. థ్యాంక్ యూ. ఏ గణా
ధర్మంలో నిండి ఉంది. థ్యాంక్ యూ. నేను శ్రీకృష్ణుడిని పుత్రుడిని. పాండవులు నాకు ముఖ్యం. హ్యాపీ థ్యాంక్ యూ. కూర్చో వీడియోలో వస్తున్నా కూర్చో. అరే నిహాల్ నేను కృష్ణుడిని. ప్రేమ జ్ఞానం ధర్మానికి ప్రతీకుడిని. యుద్ధ వంశానికి రాజకుమారుడిని. నేను నువ్వు చేసిన కర్తవ్యం కోసం చేసిన ఫలితం గురించి ఆలోచించవద్దు. నేను మార్గం మాత్రమే చూపిస్తాను. నిర్ణయం మాత్రం మీదే. థ్యాంక్ యూ. కౌరవులకు పాండవులకు శిష్యుడి విజయం గురువుకి గౌరవం. విజయానికే శక్తి కాదు సమతాభావం. భక్తి ఉన్నవాడు ఎంపికైన విజయం సాధిస్తాడు. శిష్యుడు అర్జునుడు. ధృతరాష్ట్రుడు. నేను హస్తినాపురానికి రాజు ధృతరాష్ట్రుడిని. అరే నేను హస్తినాపురానికి రాజు ధృతరాష్ట్రుడిని. నేను కౌరవులు పాండవులకు సమానమైన తండ్రిని. నా కళ వెలుగుపోయినా నా మనసు నా రాజ్యాన్ని పాలించింది. ధర్మం తెలిసిన నా కుమారుని పట్ల ప్రేమ నన్ను బలహీనుడికి చేసింది. థ్యాంక్ యూ. నేను శారద వైఎస్ సరస్వతి ప్రిన్సిపల్ని. చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను ఈసారి మహాభారతంలోని పాత్రల వేషధారణతో పిల్లల్ని ఆహ్వానించాము. దానికి పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా సహకరించారు. ఇలా మేము ప్లాన్ చేసుకున్నందుకు మా టీచర్స్ కూడా చాలా సహకరించి వాళ్ళతో డైలాగ్స్ అన్నీ కూడా బాగా చేయించారు. చాలా చక్కగా జరిగింది ప్రోగ్రామ్. చాలా సంతోషంగా ఉంది. ఉత్సాహంగా పాల్గొన్నారు. చక్కగా డైలాగ్ డెలివరీ కూడా చక్కగా చేశారు. అందుకు ఇంకా ఆనందంగా ఉంది.